ఇన్నాళ్ళు కాపాడినోడు ఇక ముందు కూడా ఆయనే దిక్కు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన లేకపోతే కదా, ఉన్నాడు కదా. ఏమండి, నీకు అప్పులని తెలుసు, నీకు ఒంటికి నొప్పులని తెలుసు, నీ రిపోర్టు భయంకరంగా ఉందని తెలుసు, నీకు అన్ని రకాల బాధలని తెలుసు, నీ మీద కేసులని తెలుసు, పిల్లలు మాటింటలు లేదని తెలుసు, మేన మారలేదని తెలుసు, మేవిడ మారలేదని తెలుసు, పెద్దోళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, సొంత వాళ్ళే నేను నడి బజార్లో నిలబెట్టారని తెలుసు. మొత్తం నీ కథలన్నీ తెలుసు ఆయన. నువ్వు కొన్ని వ్యసనాల్లో ఉండి పడతాలు లెగుస్తూ ఉన్నావని తెలుసు, కొన్నిటిని వదలలేక వెలవెల్లాడుతున్నావని తెలుసు. మొత్తం టోటల్ నీ మ్యాటర్ అంతా తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన నా విషయములలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మహిమనే వదిలిపెట్టి దిగొచ్చాడు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని నిజంగా ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిజంగా విశ్రాంతిలో ఉంటారు. ఇది నమ్మనోళ్లే దడ, ఆయాసం, నీరసం అన్నీ తెచ్చుకుంటారు. నేను చెబుతున్నాగా, నీ బాధల కథ అంతా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఉంది కారణం, ఉంది సమయం ఉంది. ఖచ్చితంగా నీకు వ్యసనాలు ఉండే జయించలేకపోతున్నావా? నేను గ్యారెంటీ ఇస్తా, మాయరోగం పెట్టైనా సరే దాని నుంచి నిన్ను బయటికి తెస్తాడు. అవసరమైతే చావు అంచుల్లోకి తీసుకెళ్ళైనా సరే జన్మలో మళ్ళీ దాని పేరు ఎత్తకుండా చేస్తాడు. అంత సమర్థుడు. ఆయన ముందే చెబుతాడు, ఎందుకు అంత దాకా ఎందుకు, వద్దులే అంటుంటాడు. మంచిగా చెప్తుంటాడు, వద్దులే బేట, వద్దులే. నువ్వు మర్యాద వదలకుండా, ప్రభువా వదలలేకపోతున్నాను, నన్ను విడిపించు నాయన అన్నావు అనుకో, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావుగా, సరేలేను ఒకసారి అట్ట పోయి తీసుకొస్తాడు. అప్పుడు కలవరింతలు వస్తాయి. ఓమ వద్దునాయనో, నాకు ఆ పాపం వద్దు, ఆ వ్యసనం వద్దునాయన. అక్కడి నుంచి ఇక అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇక నువ్వు ఏ బాధలు చెబుతావో చెప్పు. కూటమి అయిపోయింది కదా, క్యూలోకి వస్తారు కదా, నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తాంటే నన్ను చేయనీరు. మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి గొంతు పోతుంది నాకు, వినపడదు, గోల. అందుకే ఇక మాట్లాడదలుచుకోవాలి. ఎవరు వచ్చినా సరే, ప్రభువా ఆశీర్వదించున్నాయన్న అందుకే మనసులోనే చేస్తా. ఇక నేను అరవను, నా వల్ల కాదు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉందా విడిపిస్తాడని? భరోసా ఉందా? అట్టయితే విశ్రాంతిలో ఉండు. ఏదో నువ్వు రావాలనుకుంటే ఏదో మనశ్శాంతి కోసం చేతులు ఉంచుతా పో. అది కూడా అవసరం లేదనే నేనే డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ అవుతానంటే అసలు గొడవే ఉండదు. పో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ప్రశాంతంగా పెందలాడి ఇల్లు చేరతా. ఏం చేద్దాం? మీరందరూ వచ్చినాక నేను వస్తున్నా కదా, పేరుకి అట్లా. అందరూ పోయినాక నేను పోయేది. వీళ్ళారా, ఆయనను విశ్వసించిన వాడు విశ్రాంతిలో ఉంటాడు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ప్రభు రెండవ రాకడ పర్యంతం నీ విశ్వాసాన్ని వదలకూడదు. ఎన్నన్నారా అని ఆయనకు తెలియకుండా ఏవి రావు. వచ్చిన వాటిని ఆయనే తొలగించి నీకు జయమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు మహా అయితే ఎన్ని ఉంటాయి ఒకసారి చెప్పండి నాకు. నేను ముగిస్తున్నా నిజంగా. అదిగో బైబిల్ కూడా మోస్తున్నా. నీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు ఎన్ని ఉంటాయి? మహా ఉంటే నేను చెప్పనా, చాలా తక్కువ ఉంటాయి. నీ జీవితంలో నీకు గుర్తున్న రోజులు ఏవో చెప్పనా నేను. ఒకటి, నువ్వు బాగా బాధపడిన రోజు, ఆశ్చర్యపోయిన రోజు, భయపడిన రోజు, ఇబ్బంది పడ్డ రోజు ఒకటి. రెండు, నువ్వు బాగా సంతోషపడ్డ రోజు. ఈ రెండు తప్ప ప్లెయిన్గా గడిచిన రోజులన్నీ ఒక్కటి కూడా నీకు గుర్తుండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మర్యాదగా ఒప్పుకోవాల్సిందే. పరిశోధన ఇక్కడ. నా లైఫ్ మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నా. నా జీవితంలో నాకు బాగా గుర్తున్న రోజులు ఏవయ్యా అంటే, నా బాల్యం నుంచి ఇప్పటిదాకా బాగా చిన్నతనంలో ఒక రోజు గుర్తుంది. అప్పుడు 100 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. మా ఇంట్లో దాచిపెట్టాడు మా నాన్న. మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఏం చేసిందంటే
పాన్ డబ్బా లాంటి డబ్బా ఒకటి ఉంటే అందులో 100 రూపాయలు పెట్టి తాటాకుల సూరులో పెట్టింది. నేను చూసా. వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత నేను శుభ్రంగా స్టూల్ వేసుకొని ఎక్కి ఆ డబ్బా తీసి 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్టుకు తీసుకెళ్ళి కొనుక్కున్నా. ఎంత కొనుక్కున్నా 100 రూపాయలు ఇచ్చాను. 1 రూపాయికి బిస్కెట్లు ఇస్తే 3 జేబులు నిండిపోయినాయి. నేను తిని అజయ్ అశోక్ ఉన్నారు కదా, మాకు చనిపోయిందని చెప్పాను, ఆమెకు కూడా ఇచ్చా. శుభ్రంగా తిన్నది. సాయంత్రానికి మా అమ్మోళ్ళు వచ్చారు. ఎరా డబ్బులు పోయి ఎవడు తీసాడని మా అన్నాయని మా అక్కాయని మొత్తాన్ని లైన్ పెట్టారు. మా అక్కాయని బాధారు కూడా పాపం. ఈ సీన్ అంతా చూస్తున్నా, దొంగ మనం కానీ వాళ్ళకి తెలియదు. పాపం మా అక్కాయి బిస్కెట్లు తిన్నది కదా, వాళ్ళకి అర్థమైంది డబ్బులు ఎక్కడయి అని కొట్టారు ఆమెని. కొడితే తన్నులు తిని ఆమె ఏం చేసిందంటే, నాకు తెలియదు బిస్కెట్లు వీడే నాకు ఇచ్చాడని చెప్పింది. ఇక శుభ్రంగా మా అమ్మ దగ్గరికి వచ్చాయా దాయా యా దా అని ఎత్తుకుంది, చంకకి ఎత్తుకుంది. మా అమ్మ చంకను ఎత్తుకున్నది కూడా గుర్తుంది నాకు. 100 రూపాయలు యాడ్ పెట్టాయా, డబ్బులు యాడ్ పెట్టా అంది. మా అమ్మ కొంచెం దీనంగా అడిగేసరికి ఫ్లాట్ అయిపోయా. అయ్యి ఫలానా కొట్లో ఇచ్చా అన్న. నేరుగా పోయారు. ఆయన చూసి ఇందాక తీసుకొచ్చాడు, మళ్ళీ వాడికి చిల్లరిస్తే ఎక్కడన్నా పడేస్తాడని నా దగ్గర పెట్టానని డబ్బులు ఇచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మా నాన్న కండం ఒకటి తీసుకొని టవలో ఈ చేతులు ఈ కాళ్ళు 2 కలిపి ఒక కండంని కాళ్ళకి చేతులకి 2 కలిపి మధ్యలో అటు పట్టుకొని లేపాడు. నా బాల్యంలో ఇలాంటి సన్నివేశాలు అరుదుగా కొన్ని మాత్రమే గుర్తున్నాయి. మరి నా బాల్యం అంతా ఎందుకు గుర్తులేదు అంటే, సాదాగా గడిచిపోయినటువంటి రోజులు ఏవీ గుర్తులేవు. ఆ సమయంలో ఏడ్చుకుంటా ఉన్నాను. తీసుకెళ్ళి పట్టుకొని ఎండలో వేసాడు. ఎండాకాలం రోజులే ఎండలో వేసాడు. ఇంకోసారి చేస్తావా? పాపం పొరిగింటామే మహాతల్లి, దేవుడి దేవుళ్ళు, ఆమె కూడా బాప్తీసం ఇచ్చాలే. తులసమ్మ అక్కాయ అని ఉంది. ఆమె వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, పిచ్చోడు పశువుడు అయితే వాడు ఏంది వాడిని అంత ఎండలో వేసావని ఆ కండ విప్పేసి నన్ను తీసుకొని ఆమె సంకన వేసుకొని పోయింది. ఎండాకాలం రోజులు ఎందుకన్నానంటే, ఇంటికి తీసుకెళ్ళి మామిడికాయ పెట్టింది ఆమె, అది గుర్తుంది నాకు. ఇప్పుడు నేను ఇలాగ నా బాల్యం అంతా చెప్పగలనా? ఇప్పుడు నిన్ను అడుగుతున్నావు, నువ్వు చెప్పగలవా? ఏ చెబుతావు తెలుసా? నీకు చేదనిపించిన రోజులు చెబుతావు, లేదా మధురం అనిపించిన రోజులు చెప్తావు. ఒక్క మాట మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, అసలు ఇలాంటి చేదైన మధురమైన రోజులు రెండూ లేకుండా లైఫ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ప్లెయిన్గా గడిచిపోయింది అనుకో, అసలు నీ బతుకు ఒక అర్థం ఉంటుందా? అసలు అది బతుకేనా? పొద్దున్నే లేవటం, తినటం, నిద్రపోవటం, లేవటం, తినటం, నిద్రపోవటం, ఇంకే లేదు, రెండో పని లేదు. రోజు అదే విధంగా జీవితంలో ఏ చేదైన అనుభవాలు, ఏ మధురమైన అనుభవాలు ఏమీ లేకుండా లైఫ్ అంతా అలా ప్లెయిన్గా గడిచిపోయింది అనుకో, అది బతుకేనా? చివరికి చావు దగ్గరికి వచ్చేటప్పటికి గడిచిన జీవితంలో ఏం గుర్తుందంటే, ఏం జరిగిందని గుర్తుంటానికి? సైకలాజికల్గా కొంచెం ఆలోచించండి ఆ మేధావిని. ఎలా డిజైన్ చేశాడో. ఇప్పుడు చెప్పు, నాకే బాధలు వద్దు, నాకే కష్టాలు వద్దు, నాకే బాధ అని అడుగుతున్నావు. ఏం వద్దంటే వద్దు అని ప్రార్థన చేస్తా. ఇక నీ బ్రతుకు ఎంత చేదరగా ఉంటుందో నీకు. అందుకే మన జీవితంలో కొన్ని మధురమైన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని చేదైన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని అవమానకరమైన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని ఘనతకు సంబంధించిన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని తృణీకారాలు, కొన్ని సన్మానాలు, కొన్ని తిరస్కారాలు, కొన్ని పురస్కారాలు, కొన్ని మాటల వలన నొప్పి. ఇవన్నీ మనకు అనుభవ పాఠాలు. రేపు మనం ఇతరులతో పంచుకోవాలన్నా, అక్కడికి పోయి దూతలతో మాట్లాడాలన్నా, పొద్దున్న లేచాను, తిన్నాను, నిద్రపోయాను, లేచాను, తిన్నాను, నిద్రపోయాను అంటే దూత తింటాడా? ఆ తర్వాత ఏం జరిగింది?
అంటే నేను నా గతంలో ఛానల్ క్రితం కథ చెప్పేట్టు ఉంటుంది అనమాట. ముస్లిం నవాబుకు ఒక ఆయనకి కోరిక కలిగింది. మంత్రిని పిలిచి, నాకు ఒక కథ చెప్పాలి, దానికి అంతం ఉండకూడదు, నా అంతటా నేనే ఆపు అన్నదాకా దాన్ని ఆపకూడదు, అలాంటి కథ చెప్పినోడికి 1,00,000 వరహాలు బహుమానం ఇస్తానంట. ప్రతి కథకి ఒక ఆరంభం అంతం ఉంటుంది. కాబట్టి కొంతమంది వచ్చారు, ఒకవేళ చెప్పకపోతే వాడి కొరడా దెబ్బలు. అంటే 1,00,000 వరహాలు అంటే మామూలు సౌండా? కాబట్టి పాపం ఆశపడి కథ చెప్పడానికి వస్తున్నారు. వాడు చెప్పినవి కొద్ది రోజులు అయిపోతున్నాయి. ఒక ముసలోడు వచ్చాడు. ఒక ముసలోడు వచ్చి, నేను చెప్తాను, అంతము లేని కథ నేను చెప్తాను, మీరు నాకు అవకాశం ఇవ్వండి అంటే, చెప్పు, ఇప్పుడే మొదలు పెట్టమంటారా? ఇప్పుడే మొదలు పెట్టేసాయి. నా అంతటా నేను ఆపమన్నదాకా నువ్వు ఆపడానికి వీల్లేదు, కథ కంటిన్యూ అవ్వాల్సిందే. ఓకే, నేను చెప్తాను. షాహీన్ షా మై బోలేంగే, నేను చెప్తా, ఆప్ సునో అని మొదలుపెట్టి, గండకీ నది తీరాన ఇంతని చెప్పలేని అతిపెద్ద పరిమాణం కలిగిన ఒక పెద్ద మహావృక్షం ఉంది. దాని మీద ఇన్నని చెప్పలేని, ఇంతని లెక్కించలేని, లెక్కలేనని పక్షులు ఉన్నాయి. బోలో బోలో అని ఇంట్రెస్ట్గా వింటున్నాడు. ఒకరోజు పొద్దున్నే తెల్లవారింది. తెల్లవారుగానే ఒక పక్షి నిద్రలేచింది. తుర్రుమని ఎగిరిపోయిందన్న. ఫిర్ అన్నాడంట. మళ్ళీ ఏం జరిగిందని, ఫిర్ బోలేతో ఔరే పక్షి లేచింది, ఇంకొక పక్షి లేచింది, తుర్రుమని పోయింది. ఫిర్ తుర్రుమని పోయింది, ఫిర్ తుర్రుమని పోయింది. క్యా తుర్రు రే, ఎన్ని పోతాయిరా అన్నాడు. నేను ముందే చెప్పాగా సార్, లెక్కలేనని పక్షులు అన్నా. అది వీడు మామూలుడు కాదు, 1,00,000 వరహాలు ఇవ్వండి కాపురా బాబు నీ కథ అన్నాడు. ఇక నీకు ఈ చేదు తీపి అనుభవాలు ఏమి లేకపోతే రేపు మనుషులకైనా దూతలకైనా దూతాడు ఫిర్ అంటాడు. తుర్రు అని పొద్దున్నే లేచాను, తెల్లారింది, తిన్నాను, నిద్రపోయాను, అట్లా జరిగి ఒక రోజుకు సచ్చాను, ఇక్కడికి వచ్చాను అంట. ఇప్పుడు చెప్పండి, జీవితం అంటే అదేనా? 3 బారిన జీవితాలను చిగురింపు చేయాలంటే ముందు 3 బారాలుగా. ఇప్పుడు వాడు 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం. మధురమైన అనుభవాలు నీకు జీవితంలో రావాలంటే ముందు మారా అనుభవం ఉండాలిగా. మారా అంటే చేదు. జీవితంలో చేదు అనే దాని అనుభవం రుచి చూస్తే కానీ మధురం యొక్క విలువ తెలియదు సోదరా. అరే నా జీవితంలో ఏ బాధలు ఉండదు అంటే ఎట్లా కుదురుతుందా? ఉండాలి, అన్ని రకాల పరిస్థితులు ఎదుర్కోవాలి. ఓకేనా? ఇప్పుడు దాదాపు గంటకు పైన కూర్చోబెట్టాను. ఇప్పుడు నేను అందరం పైకి లేచి నిలబడదామంటే ఎంత హాయిగా ఉంటుంది. అదే ముందే నిలబడు, కాళ్ళు లాగి కూర్చుంటావు. ఇప్పుడు నేను కాసేపట్లో ఆమెనన్నాను అనుకో, ఎంత రిలీఫ్ ఉంటుంది. ఇంత కష్టపడి ఇప్పుడు ఇంటికి వెళ్ళి బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని ఇక మొదలు పెడితే ఎట్లుంటుంది? దేవునికి మహిమ. ఇంకలే చాలా మ్యాటర్ ఉందిలే కానీ ఇంకా మూలవాక్యం దగ్గరికి రాలా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. జీవితంలో రకరకాల పరిస్థితుల్లో తప్పించి ఇన్ని చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది నమ్మితే నువ్వు ఎదురయ్యే పరిస్థితులన్నీ చూస్తూ ఇవన్నీ అనుభవాలు అనుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ విశ్రాంతిలో ఉండాలి. ఓకేనా? యేసయ్య 2వ రాకడ జరిగితే మృతులందరూ కూడా అక్షయులుగా లేపబడతారు. సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. నేను చెప్తున్నా, మనం కోల్పోయిన మన వారిని అందరినీ మళ్ళా చూస్తాం.
చూడటమే కాదు, పర్మనెంట్గా వాళ్ళు మనతో, మనం వాళ్ళతో ఉంటాం. ఎందుకంటే ఈసారి వచ్చేది మట్టి శరీరం కాదు, మహిమ శరీరం. కాబట్టి కలత చెందాల్సిన అవసరం లేదు. మనందరం కూడా దానికి సిద్ధపడాలి. మరణము ఆయనను బంధించలేకపోయింది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మరణము బంధించలేదు. స్తోత్రం. దాన్నే పునరుద్ధానం అన్నారు. చనిపోయినా మళ్ళీ తిరిగి ప్రభు లేచినట్టు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. దాన్నే పునరుద్ధానం అంటారు. పునాదులలో 1 యేసు అయితే, 2 మారు మనసు అయితే, 3 విశ్వాసం అయితే, 4 బాప్తిసములను కూర్చిన బోధ అయితే, 5 హస్తనిక్షేపణం అయితే, 6 మృతుల పునరుద్ధానం అయితే, 7 నిత్యమైన తీర్పు. ఇందులో 6వది మృతుల పునరుద్ధానం. అది మనకు తెలిసి ఉండాలి. ఎందుకు నమ్ముతున్నావు నువ్వు యేసు ప్రభునంటే? పునరుద్ధానము కొరకు నమ్ముతున్నాను. పాపం నుండి విమోచించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా నన్ను స్వీకరించి రేపు నన్ను పునరుద్ధానంలో అంత్య దినమున తిరిగి లేపుతాడు, తనతో పాటు తీసుకెళ్తాడనే విశ్వాసంతో నేను రక్షణకు వచ్చాను అన్నయ్య అని చెప్పాలి. ఇతరులకు కూడా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. కొంతమంది సిలువను మాత్రమే ప్రకటించి ఊరుకుంటున్నారు. సిలువను మాత్రమే ప్రకటిస్తే అసంపూర్ణం. సిలువ, మరణ, పునరుద్ధానములు. తిరిగి లేచింది కూడా చెప్పాలి యేసయ్య. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా మరణము బంధించి ఉంచుట అసాధ్యము. మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. రక్షణ పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తి కదిలించండి. చేతులు ఎట్లా కదిలించండి. రైట్. ఎంతమంది అయితే ఇక్కడ రక్షణ పొందారో వీరందరూ కూడా ఒకవేళ యేసయ్య రాకడ త్వరలో జరిగితే ఇలాగే ఎత్తబడతారు. నేను దించమన్నానా? అదిగో చేతులెత్తిన బిడ్డలు రక్షణ పొందారు, పాపాలని కడుక్కున్నారు, పరిశుద్ధపరచబడ్డారు, ప్రభు శరీర రక్తాల్లో పాలివారయ్యారు, ప్రభుని తమలోకి స్వీకరించారు, యేసుకు చెందినవారయ్యారు. ఇప్పుడు ఎలాగైతే అలా చేతులు ఉంచారో, లేపి ఉంచారో, అలాగూ రాకడలో వాళ్ళు అలాగే ఎత్తబడతారు. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, పాపులుగానే ఉన్నవారు ఒకవేళ యేసయ్య రాకడ సడన్గా జరిగితే విడవబడతారు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ చేతులెత్తిన వాళ్ళు ప్రభు రాకకు ముందే మనం ఒకవేళ కన్ను మూస్తే, సమాధిలో పెట్టబడితే, యేసయ్య 2వ రాకడలో కడబూరం రోగినప్పుడు, మృతులు అక్షయులుగా లేపబడినప్పుడు సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులంతా లెగుస్తారు. ఆ లేచే గుంపులో మీరు కూడా, నేను కూడా, మనందరం ఉంటాం. ఏది రాకడకు ముందే పోతే, రాకడ రాకుంటే ఇది త్వరలో జరగబోతుంది. ప్రకటన గ్రంథ నెరవేర్పులు ప్రారంభమయ్యాయి. చాలా దగ్గరకు వచ్చింది సమయం. మహా అయితే ఒక 30 ఏళ్ళు ఇంచుమించు, అంతే. నిడివి ఇంకెక్కువ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 2100 దాకా లేదు యేసయ్య రాకడ. 60 లోపే ఇంచుమించు. ఇతమిద్దంగా చెప్పట్లా, మళ్ళీ రెడీగా ఉంటారు నా మీద. చెప్తున్నా, ఇంచుమించు. కొంచెం ముందు కావచ్చు, కొంచెం వెనక కావచ్చు, కానీ రాకడ ఖాయం. ఈరోజు ఎన్నో శక్తులు ఏకమై, ఆనాడు శక్తులు ఏకమై యేసును చంపి సమాధిలో పెట్టి రాయడ్డం పెట్టి గొలుసులు కట్టి అయిపోయింది అనుకున్నారు. బంధించారా? పేతురు అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట. సంఖ్యలు తెగిపోయాయి, రాయి పక్కకు దొల్లించబడింది, ఆయన పునరుద్ధానుడై సజీవుడై బయటకు వచ్చేశాడు. ఈరోజు కొంతమంది సత్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న క్రీస్తు, ఆయన సువార్తను బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు వారు గెలిచినట్టు అగపడుతున్నారు. జరిగిద్దా? యేసును బంధించుట అసాధ్యము, ఆయన సత్యమును వ్యాప్తి కాకుండా బంధించుట కూడా అసాధ్యము. ఒక ధనవంతుడు ఒక ఓడ నిండా బైబిళ్ళు, షిప్ వస్తుంటే ఆ షిప్పుని కొన్నాడట. రియల్గా జరిగింది. ఓడ మొత్తాన్ని డబ్బు పెట్టి కొన్నాడట. షిప్పు నిండా బైబిళ్ళు ఉన్నాయి, ప్రింటెడ్ బైబిల్. మొత్తాన్ని, ఆ షిప్పులో ఉన్నటువంటి బైబిల్ మొత్తాన్ని నీళ్ళలో ముంచి పడేశాడట, సముద్రంలో.
కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఒక సముద్ర తీరంలో నడుస్తున్నాడట. సముద్ర తీరంలో బాగా బలహీనుడైపోయాడు. సముద్ర తీరాన్ని నడుస్తుంటే గాలికి ఒక పేపర్ వచ్చి అతని ముఖానికి అతుక్కుందట. ఆ పేపర్ తీసి చూశాడు. ఒక చిన్న మొక్క. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతించవు అని ఉందట దాని మీద. ఏంది పేపర్ అని చూశాడు. అందులో యేసయ్య మాట్లాడు, రేపిచ్చోడా, షిప్ బైబిళ్ళు నువ్వు ముంచేస్తే అయిపోయిందా? 100 షిప్పుళ్ళు వస్తాయిరా, 100 షిప్పుల్లో వస్తాయి. భూమి ఆకాశములు గతించినను నా మాటలే మాత్రము నువ్వు గతింపవు. ఆ తర్వాత అతడు అది ఎక్కడదని తెలుసుకొని చదువుకొని అతను రూపాంతరం చెందిన సాక్ష్యం విన్నాను నేను. తెలుసా మీకు? తర్వాత అతడు బైబిళ్ళు చాలా ప్రింట్ చేయించి చాలామందికి ఉచితంగా పంచటం అనేది జరిగిందనేది ఒక వాస్తవిక గాథ. ఇలాగా యేసయ్య సత్యాన్ని బంధించడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఆయన సత్యము బంధింపబడి ఉండలేదు. పౌలు అంటాడు, నేను బంధింపబడినను సువార్త బంధింపబడి ఉండలేదు. యేసు సత్యము బంధింపబడి ఉండదు. నేను చెప్తున్నాను. అంతేకాదు, యేసు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధ బిడ్డలను కూడా ఏ బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు బంధించి ఉంచలేవో అవన్నీ పటాపంచలై నా ప్రభువు లేచినట్టు ఆయన పరిశుద్ధ బిడ్డలు కూడా ఏ బంధకాలు వారిని పట్టి పీడిస్తున్న వాటన్నిటిని తెంచుకొని బయటికి రావటం ఖాయం. నేను అన్నిసార్లు నీకు సాక్ష్యం ఇస్తే ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారి, ఎందుకు నిర్లక్ష్యం చేశావు నా కుమారుడా? పాపాలు కడిగి వేసుకునే అవకాశం నీకు ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా కడుక్కోపోతే అది నీ తప్పు. ఓ అంటాడు. జాలి పడతాడు అనుకుంటున్నావా? అది నిన్న అయిపోయింది. మరియమ్మ కడుపునొచ్చి గొర్రెపిల్లగా వదకు తేబడిన గొర్రెపిల్లగా, సాత్వికుడుగా, జగడమాడని వాడుగా, కంఠస్వరం వీధుల్లో వినబడని వాడుగా ఉన్న రోజు అయిపోయిందిరా, అయిపోయింది. యేసయ్య రక్షకుడి రాక ఆనాడు అయిపోయింది రక్షకుడిగా. ఇప్పుడు రారాజుగా రాబోతున్నాడు. త్రాసు తీసుకొని, తక్కెడ తీసుకొని రాబోతున్నాడు. ఒక్కొక్కళ్ళ తొక్క వలవడానికి. జోక్ కాదు, తక్కెడ తీసుకొని రాబోతున్నాడు. అగ్ని వంటి నేత్రాలతో ప్రతి నరుని, అరే భయంకరంగా ఉంది తీరయ్యా. మీరు ఆలోచించండి. నేను చెప్పేది జోక్ కాదు, ఆ బొమ్మలు కాదు, అసలు రూపం వేరుగా ఉంటుందిలే. చాలామంది యేసుప్రభు ఫోటోలో చూసి చాలా మంచోడా ఏమనడుగా, నీకు టైం ఇచ్చినంత వరకు ఏమనడు. అయిపోయిన తర్వాత కదా నీకు సంగతి చెప్పేది. అందుకే ముందే చెప్తున్నా, యేసయ్య మంచోడు, చాలా మంచోడు, ఏమనడని పాట పాడుకోవద్దు. యేసయ్య ఎంత మంచోడో తీర్పు తీర్చున్నప్పుడు, న్యాయము కనపరుచున్నప్పుడు అంత ఉగ్రత కూడా. మంచోడికి కోపం రాదు, కానీ మంచోడికి కోపం వచ్చిందంటే ఇంకేం మిగలదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మంచోడికి కోపం రాదు సామాన్యంగా. వచ్చిందా? మంచోడికి కోపం వచ్చిందంటే గొప్ప చెడు జరిగిందని అర్థం. వాని కోపం వచ్చిందంటే ఇంకేం మిగలదు. అలాగే యేసయ్యకు ఉగ్రత వచ్చిన నాడు, గొర్రె పిల్ల మహోగ్రత వచ్చిన నాడు కొండల దగ్గరికి వెళ్ళి, బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కప్పండి అని వేడుకుంటారట. యెషయా గ్రంథంలో ఉంది. కొండలారా మమ్మల్ని కప్పుడి, అయ్యో గొర్రె పిల్ల ఉగ్రత వచ్చింది, దానికి తాళజాలిన వాడెవడు అని కేకలేసుకుంటా పరిగెత్తితే కొండలు పారిపోయినాయట. ఆ ఉగ్రతకు మేమే బూడిదైపోతాం, నిన్నాడు కాపాడేవురా. ఏందనుకున్నారు? యేసయ్య ఎన్ని గ్రంథాల్లో సాక్ష్యం ఇప్పించాడు, మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. అలా ప్రాణం పెట్టి వాళ్ళు అనుకున్నారు సిలువేసేసాం, చంపేశాం, సమాధి కూడా చేసేశారు, పెద్ద బండ ఒకటి అడ్డం పెట్టి సంఖ్యలు వేసి సీలేసేసాం, ఇక అయిపోయిందిరా అనుకున్నారు. ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ఉన్నాడు.
చూస్తే లోపల డెడ్ బాడీ లేదు. ఎందుకుంటుంది? సజీవుడై తిరిగి లేచాడు. మట్టి శరీరముగా పాతి పెట్టబడి మహిమగా తిరిగి లేచాడు. అదే పునరుత్థానము అంటే తిరిగి బ్రతుకుట. తిరిగి బ్రతుకుట పునరుత్థానం అంటే. అది మహిమతో ఆయన తిరిగి లేచాడు. మీరు ఒకటి అడగవచ్చు, దూత రాయి దొల్లించకపోతే రాలేడా అని. రాగలడు. ఎందుకంటే ఆయన లేచింది మహిమ శరీరంతో. మహిమ శరీరానికి ఏ గోడలు బండలు అడ్డుండవు, అలాగే వెళ్ళిపోవచ్చు. మరి రాయి ఎవరికి అంటే తెల్లవారుజామున స్త్రీలు వస్తారు కదా, వాళ్ళు వచ్చి చూడాలిగా. వాళ్ళు అనుకుంటున్నారు సమాధి రాయి ఎవరు దొల్లించును అని. అందుకు దూత దొల్లించి పెట్టాడు. వచ్చి చూడుడి, ఇదిగో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడు రా, సమాధిని గెలిచినాడు రా. లేచినాడు రా, సమాధిని. చావు గెలిచి తాను చెప్పినట్లు యేసు తిరిగి లెగుస్తానని చెప్పినట్లు లేచాడు రా, సమాధిని గెలిచాడు. అదిగో వెళ్ళి చూస్తూ ఉన్నారు. అక్కడ చూడండి, ఏం కనపడదు అక్కడ. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు, అది ప్రేత వస్త్రాలు చుట్టారు కదా, అవి లేడు. మగ్దలీన ఏడుస్తా పోయింది, నా ప్రభు ప్రాణం తీశారు, ఆయన శవాన్ని కూడా వదిలిపెట్టారా? ఆయన శవాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ శవానన్నా చూసుకొని బ్రతుకుతాం అనుకుంటే శవాన్ని కూడా లేకుండా చేశారు. ఏం చేయాలనుకుంటున్నారా నా ప్రభువుని? ఆమె గుండెల్లో బాధ, వేదన, మూలుగుడు. బయటకు వచ్చి చూస్తే తోటమాల్లా కనపడ్డాడు. అడుగుతుంది, ఏడుస్తా ఏడుస్తా అడుగుతుంది. ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె చెప్పింది, అయ్యా నా ప్రభు శరీరం ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వేమన్నా తీసుకెళ్ళావా? చెప్పయ్యా, నేను తీసుకొని పోతాను, నా ప్రభుని ఎత్తుకొని పోతాను. అప్పుడు ఆయన ఆమె ఏడుపును చూసి మరియా అని పలకరిస్తాడు. ఎప్పుడైతే ఆ స్వరం ఇందో గుర్తుపట్టింది, నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు కదా. మరియా అనగానే గుర్తుపెట్టి రబ్బోనే అని తిరిగి దాని వైపు పరిగెత్తుకుంటా రాబోతే, ఆగు, నీ ఏడుపు వినొచ్చాను, నేను తిరిగి లేచాను కానీ ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఓపిక పట్టు. వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను వాళ్ళని గల్లీలో కలుసుకుంటానని చెప్పు. వెళ్ళాం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి మొదటి సాక్షి ఎవరో తెలుసా? ఒక ఆడపిల్ల. అపోస్తలులకే సాక్ష్యం ఇచ్చింది ఒక ఆడపిల్ల. ఇదిగో ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, నేను సాక్షినని మొట్టమొదటి సాక్షి యేసు పునరుద్ధానమునకు మగ్దలేన మరియా. బిడ్డలారా, పునాది సత్యాలలో 7 సంగతులు అన్నాను. అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు అన్నాను. లేఖనములన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినవన్నాను. ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, కానీ ఇక్కడికి రాకముందు ఆయన దేవుడు. వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమందు ఆయన దేవుడు. అయితే మనుష్య కుమారుడుగా ఉన్నాడు. అందుకే మనుషులందరి పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనుషులందరికీ న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. ఆయన దేవుడిగా వచ్చి తీర్పు తీరిస్తే, మనిషిగా పుడితే నీకు అర్థమైద్దాయా మా బాధలో? పెద్ద దేవుడిగా ఇక్కడ కూర్చొని తీర్పులు తీర్చేస్తా ఉన్నావు, నీకేం తెలుసు మా గురించి అని డైలాగ్ మనం వేస్తాం. అంత సీన్ మనకు లేకుండా చేయడానికి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చి జీవించి సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు ఇక భూమి మీద నువ్వు ఏ కథ చెప్పినా నాకు తెలుసు ఆపంటాడు. నువ్వు ఏ కథ చెప్పినా నాకు తెలుసు, నేను కూడా అట్లా మనిషిగానే వచ్చాను, మనిషి కుమారుడిని చెప్పు మ్యాటర్ అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నువ్వు ఎంత మ్యాటర్ చెబితే ఎవరికి అర్థమైంది అంటారా? నిజంగా అర్థమైందా? దేవునికి మహిమ. మన పునాది ఎవరు? మొట్టమొదట
యేసయ్య దేవుడా మానవుడా? సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడు. మన కోసం వచ్చినప్పుడు మనలో ఒకని వంటి వాడు. మన దగ్గర రాకముందు మహిమలో ఆయన దేవుడు. అబ్రహాము నా దినములు చూతునని సంతోషించెను, ఇప్పుడు అవి చూచి మిగుల ఆనందించెను అన్నాడు. వాళ్ళు అన్నారు, బోధకుడా నీ పిచ్చి పరాకాష్ఠగా చేరింది, నీకింకను 50 ఏళ్ళన్నా లేవే, నీవు అబ్రహాముని ఎరుగుదువా? అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. ఎప్పుడున్నాడంట? అబ్రహాము అనేవాడు పుట్టక మునిపే నేనున్నాను. అసలు అబ్రహాం కాదు, భూమి పుట్టక ముందే జగతి పునాదులు భూమి ఆకాశము ఉన్న దేవుడు అది. మళ్ళీ పాటలు ఎక్కువ అవుతున్నాయి, అందుకని ఆపేస్తున్నాను. ఏమండి, అప్పుడే ఉన్నాడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, త్రాసులో పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇట్లా పట్టుకుంటే దోసిలి, ఇందులో సగం పుడిసిలి. దేవునికి స్తోత్రం. అంటే అగాధ సముద్ర జలాలన్నిటినీ కొలవటానికి దోసిలితో కొలవటానికి దోసిలు సరిపోలేదంట, దోసిలు ఎక్కువైందంట. అందుకని పుడిసిలితో కొలిచాడు. ఆ హ్యాండ్ ఎంత ఉంటుందో ఊహించండి, ఆ చెయ్యి అలాంటి వండి పట్టుకొని చేతులాడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎలాంటి వండి పట్టుకొని? పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. పొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, పొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు ఉన్న దేవుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే దేవునికి మహిమ. మన పునాది ఆయన. రెండవది మారు మనస్సు. మూడవది ఏమండి, ఆయనను నమ్మినోడు మారు మనసు పొందాలి. రక్షింపలేని వాటిని విసర్జించి రక్షకుడైన యేసు వైపు తిరగాలి. చెడిపోయిన జీవితాన్ని విసర్జించి పరిశుద్ధ జీవితం వైపు మర్యాదగా మళ్ళాలి. ఏంగా చర్చికి వస్తాను మళ్ళీ ఎట్లా చేసే కథలు అట్లనే చేస్తా అంటే ఐసా నడవదు ఎట్లా నడుస్తుంది? మారాలే, మంచిగా సరి చేసుకోవాలి, బతుకుని వదిలేయాలి తప్పుడు మార్గాలన్నీ. మారు మనసుకు 2 అర్థాలు. ఒకటి, రక్షించలేని వాటిని విసర్జించి రక్షకుని వైపు తిరుగుట. 2, దేవుడు విసర్జించమన్న చెడుతనమును విసర్జించి పరిశుద్ధ జీవితం వైపుకు తిరుగుట. ఓకే, నంబర్ 1 మన పునాది యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచి పొందాలి మారు మనస్సు. స్తోత్రం. మూడవది, ఆయన యందలి విశ్వాసములో వర్ధిల్లాలి, కొనసాగాలి. కొంతమంది మధ్యలో విశ్వాసాన్ని వదిలిపెట్టి మళ్ళా లోకంలో కలిశారు. వాళ్ళ కర్మ.
అంతము వరకు యేసునందు విశ్వాసం వదిలిపెట్టకూడదు. ప్రాణం కావాలా, యేసు కావాలంటే బోడి ప్రాణం నువ్వు తీస్తే ఆయన మళ్ళీ ఇస్తాడ్రా, అవసరమైతే సావుగొట్టు, యేసును మాత్రం వదలను. స్తోత్రం. నీకు తెలుసా ఆయన మళ్ళీ మనల్ని లేపుతాడని? ఆదాము మొదలుకొని రేపు యేసయ్య రెండవ రాకడ వరకు ఎంతమంది వ్యక్తులు చనిపోయారో, సమాధి చేయబడ్డారో, మట్టిలో మట్టిగా కలిసిపోయారో మొత్తాన్ని మళ్ళీ లేపుతాడు ఆయన. కొంతమంది అంటారు మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఎట్లా లేపుతాడని. ఏమయ్యా, అసలు ముందు మట్టి కదంటాయా? మట్టిని మనిషిగా చేయగలిగినోడు మనిషి మట్టి అయిపోతే మళ్ళా అందులో నుంచి బయటికి తేలేడా? ఏం తెలియదా మన వాళ్ళది? నాకు అర్థం కాదు. మనం మట్టిలో గప్పి పెట్టేసి పోయావా ఇంకెంతే సంగతులా అనుకుంటాం. ఏందంతే సంగతులు? ఏడిచి ఒకరోజు మనం కూడా పోతాం. ఆయన నవ్వుకుంటా ఉంటాడు. ఆడేదో పోయినట్టు ఈడేదో బతికున్నట్టు ఈడి తెగ ఏడుతున్నట్టు నువ్వు కూడా పోతావు కదా. బై లక్ త్వరలో యేసయ్య గారు వచ్చాడు అనుకో, మనకి ఉండగానే అసలు ఇంక తెచ్చే అవసరం లేదు, వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అది కూడా రాసుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి. ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, టైం అయిపోయింది. అందుకు దేవునికి స్తోత్రం. రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే మనమందరము మార్పు నొందుదాము. యేసయ్య మనం బతికున్నప్పుడే వచ్చాడనుకో, లక్కు. ఒకవేళ అప్పటికి మన తల నెరసిపోయి మొత్తం ముసలోళ్ళు అయిపోయినా మన ముసలి శరీరం కాస్త మళ్ళా 30 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి శరీరంగా, అది కూడా మహిమ శరీరంగా మారిపోతుంది. లక్కీ ఛాన్స్ మనం ఉన్నప్పుడే వస్తే. అయితే దానికంటే ముందు యేసయ్య రాకడానికి ముందు వాడిని ఎదుర్కోవాలి, శత్రువుని. మనం ఎదుర్కొనేది ఏముందిలే, వాడు ఒకవేళ బయలుపడి శత్రువు వచ్చి మనల్ని బలవంతం పెట్టినా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనల్ని సేవ్ చేస్తుంది ఎవరు? ఇన్నాళ్ళు కాపాడినోడు, ఇక ముందు కూడా ఆయనే దిక్కు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన లేకపోతే కదా, ఉన్నాడు కదా తనకి పైకిలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని విడిపించుటకు మనకు తోడై ఉన్నవాడు శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన జయించిన వాడు. ఆయన బిడ్డలంగా మనం కూడా జయించిన వారు. ఆయనను బట్టి నేను చెబుతున్నాను, నువ్వు పీడించబడుతున్న ప్రతి పరిస్థితి నుంచి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు, రోగ బంధకాలు, కేసు బంధకాలు, శ్రమల బంధకాలు, నిందల బంధకాలు, ఏ విధంగా ఏ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావో వాటి నుంచి కూడా నీకు విడుదల ఇస్తాడు ఆయన. ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం. ఆయన పిల్లల్ని కూడా ఏవి బంధించలేవు, ఏవి బంధించలేవు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు కుయుక్తులు పనినా ఎవడి వల్ల కాదు. సువార్త నాపటం ఎవడి తరం కాదు. అదంతే, దాని పవర్ అది. దేవునికి మహిమ. వీధిలో ఆపేస్తే వీధిలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక సువార్థికుడిగా, సువార్థికురాలుగా మారి వీధులన్నీ తిరుగుతారు. ఒకరి నుంచి ఒకరికి సువార్త వ్యాపిస్తుంది. బహిరంగంగా బ్రేక్ చేస్తే వ్యక్తిగత సువార్త విపరీతమైపోతుంది. అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య వార్తను ఆపటానికి ట్రై చేయకూడదు ఎవ్వరు. ఆపితే అది ఇంకా దావాలను వ్యాపిస్తుంది. సువార్తకు ఉన్న లక్షణం, దేవుని సత్యానికి ఉన్న లక్షణం అది. చెప్పండి, బంధకాల్లోనే ఉంటామా మనం? సమాధిరా ఎట్టనే ఉంటుందా మనకి? మన ప్రభువుకుంటే కదా మనకుంటానికి. సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన నా ప్రభు, ఆయన బిడ్డలంగా మనల్ని కూడా లేపుటకు సమర్థుడు. ఎంతమంది ఒప్పుకుంటారో 2 చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవానికి వందనాలు. ఈవేళ నీ బిడ్డలందరినీ దర్శించి ఈ రీతిగా మాట్లాడడానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం. అందించిన విషయాల్లో ప్రవచన పురుషుడవని,
రాకమునిపే నీ మరణ పునరుద్ధానాలను గూర్చి గ్రంథములో అన్ని గ్రంథాల్లో కూడా దాదాపు చాలా వరకు తేటగా చెప్పావని, ముస్లిం సోదరుల విశ్వాసంలో కూడా, హైందవ సోదరుల విశ్వాసంలో కూడా అన్ని విశ్వాసాల్లో నిన్ను గూర్చిన సాక్ష్యం ప్రస్తావించబడిందని అనేక సంగతులు నీ బిడ్డలకు సాక్ష్యం ఇచ్చి, రాకడను గూర్చి సాక్ష్యం ఇచ్చాను, పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను, నీవు మాకు పునాదివై ఉన్నావని సాక్ష్యం ఇచ్చాను, నీ దేవత్వాన్ని గూర్చి మనుష్యతత్వాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను, విస్తారంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. నీ బిడ్డలందరిని ఆశీర్వదించి విన్న సత్యాలు మా అందరి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి ఏ విధమైన శ్రమలకు కూడా భయపడక నీ అందరి విశ్వాసాన్ని బట్టి విశ్రాంతిలో ఉండటానికి సహాయము చేయండి. విశ్వసించువాడు కలవరపడడు, నేనున్నానని ధైర్యం తెచ్చుకుంటాడు, నా మీద ఆనుకొని నెమ్మదిగా ఉంటాడు అని నువ్వు పలికిన మాటలు మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చు. విన్న మాటలు వినటంతోనే ఆగిపోకుండా అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారుగా నీ బిడ్డల్ని తయారు చేయి. నీ శిలువ మరణ పునరుద్ధానాల సాక్ష్యం వ్యర్థం కాకుండా అందరికీ అది చాటి చెప్పాలి. ఇది విశ్వాసులంగా మా అందరి బాధ్యత. నీ బిడ్డలందరూ నా విధంగా ఆయత్తపరచమని, చిన్నలు మొద్దలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ కూడా మీరు దర్శించి బలపరచండి. సమస్త రోగములను తొలగించండి. పునరుత్థాన శక్తి వారి మీద, మా మీద కుమ్మరించండి. ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి అవలక్షణము యేసు నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధులకు తగిన జీవితం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, సువార్త ప్రకటన, ఆత్మీయ బలాభివృద్ధి, ఆత్మ యందు బలము మాకు దయచేయి. ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా ఏ జబ్బుతో ఉన్నారో, ఏ రోగంతో ఉన్నారో, ఏ రోగ బంధకాల్లో, వ్యాధి పీడనల్లో అల్లాడుతున్నారో యేసు నామములో విడుదల, గొప్ప విడుదల కలగాలి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు రక్షణ లేకున్నారో ఈ రోజే వారు మారు మనసు పొందాలి. ఈ రోజే వారు బాప్తిస్మం కూడా పొందాలి. వారి పాపములన్నీ కడుక్కొని పరిశుద్ధపరచబడి రక్షణానందం పొంది ధన్యులు కావాలి. బిడ్డలందరి కన్నీరు తుడు, ఆర్థిక సమస్యలు తీసివేయి, అప్పుల బాధలు తొలగించు. వారు మోస్తున్న నింద, దూషణ, అవమానములు కొట్టివేయి. నీ బిడ్డలను ఆశీర్వదించు. తిరిగి వెళ్ళుచుండగా ఎండ దెబ్బ తగలకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమకరంగా గృహాలకు చేర్చు. నియమింపబడిన దినమందు సంతోషంగా మేము మళ్ళా కలిసి మయంపరుచుకునే కృప అందరికీ దాయిచ్చాయి. మేము కోల్పోయిన మా వారిని కూర్చున్న నిరీక్షణ కూడా ఈరోజు మాకు ఇచ్చావు. ఖచ్చితంగా వారు లెగుస్తారు, మేము వారు కలిసి యుగయుగాలు నీతో ఉంటాం. ఇది జరుగుతుంది కదా, నీకు స్తోత్రం ప్రభువా. మా బిడ్డలు ఈ విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉండాలి. ఇంకా ఎవరైనా అటు ఇటుగా ఉంటే వాళ్ళు కూడా కంప్లీట్గా నీ వైపు రావాలి, నీలో నిలబడాలి. ఆ కృప మా బిడ్డలందరికీ దాయిచ్చే. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు నా ప్రభు వారిని కూడా దర్శించి వారిని సహా నీ కృపలో వర్ధిల్ల చేయి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తండ్రి సన్నిధి సంఘమే కాదు, సార్వత్రిక సంఘమంతటిని సత్యమందు ప్రతిష్ఠ చేయి. తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ సంఘాలు ఒకప్పుడు ఒక చిన్న గుడిసెలో ఒక చిన్న సంఘంగా ప్రారంభమైన ఈ పరిచర్య ఈరోజు వందలాది ప్రాంతాల్లో నీ ప్రభు బల ఆరాధన కార్యక్రమం, వాక్య ధ్యానం, ఓ నా ప్రభువా, వందలాది ప్రాంతాల్లో పరిచర్యలు జరగడానికి, దైవజనులు లేవడానికి కృపనిచ్చావు. ఇంకా లేపు సేవకులనే, ఇంకా వ్యాపింపచేయి. బ్రాంచీలు ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించాలి. అన్ని చోట్ల స్థలాలు ఇవ్వు, ద్వారాలు తెరువు, మార్గాలు సరళపరచు. కావలసిన ఆర్థిక సంపత్తిని కూడా సమకూర్చు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించుటకు శుద్ధ మనసును, సుబుద్ధిని మాకు ఇచ్చి మా అపరాధంలో నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసము, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కూడా నా ప్రభువా నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల, గొప్ప స్వస్థత ఇచ్చి సాక్ష్యాలు పంపించు. చదువుకునే బిడ్డలకు జయము దయచేయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు ఆధిక్యత దయచే అవకాశాలు ఇవ్వు. సాక్ష్యాలతో రావాలి యేసు నామములో తండ్రి. ఆమేన్. ప్రియులారా, రక్షణ పొందిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అంతవరకు రక్షణ కాపాడుకోండి.
ఇదిగో చేతులెత్తిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డారు, పరలోక పౌరత్వాన్ని స్వతంత్రించుకున్నారు. ఇంకా చేతులు ఎత్తలేక దీనస్థితిలో ఉండి పాపులుగానే ఉన్న వారికి ఇదే పిలుపు. అన్నా, నేను కూడా రక్షణ పొందుతాను, నేను కూడా యేసయ్య రాకడలో ఎత్తబడతాను, నేను కూడా పునరుద్ధానాన్ని పొందాలి, నా పాపాలన్నీ కడిగేసుకోవాలన్నా, నాకు రక్షణ కావాలన్నా అని మీరు ఎవరైనా కోరుకుంటే ఈరోజు మీకు బాప్తిస్మాలు ఉన్నాయి. చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, చర్చి బ్యాక్ సైడ్కి, అక్కడ బాప్తిస్మాలు ఇచ్చే దగ్గర నిలబడండి, బాప్తిస్మ కార్యక్రమంలో ఏకీభవించండి, మీకు బాప్తిస్మ ఇచ్చి వెళ్తాను. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఈరోజే ఈ క్షణమే తీర్మానించుకోండి. ఈ వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటాను, ఉందా? ఖచ్చితంగా కలుద్దాం. ఆన్లైన్ ప్రేయర్లో అందరం ఏకీభవిద్దాం.